నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. భారత్ పాక్ల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులు చూస్తుంటే మిలిటరీ ఘర్షణ అనివార్యం అనిపిస్తోంది. సో సైన్యానికి మోదీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు, ఏ క్షణమైన మిలిటరీ యాక్షన్ ఉండొచ్చనే వార్తలు వస్తూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ కూడా చెప్తోంది, సార్ మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, భారత్ మా మీద ఎప్పుడైనా దాడికి దిగవచ్చు, కాబట్టి మేము కూడా సంసిద్ధంగా ఉన్నాము అని చెప్పి. చాలామందికి వచ్చే సందేహం సార్, ఇప్పుడు మరి ఇండియా పాకిస్తాన్ల బలాబలాల్లో తేడా ఏంటి అని చెప్పి. తేడా ఏంటి సార్? అంటే బలాబలాల్లో తేడా చెప్పే ముందు మనకు అర్థం కావాలి. యుద్ధం అంటూ వస్తే బలమైన వాడు నష్టపోతాడు, బలహీనుడు నష్టపోతాడు. యుద్ధం అంటూ వస్తే రష్యా ఉక్రెయిన్ వారైంది, డెఫినెట్గా రష్యా బలవంతుడు, కానీ రష్యా కూడా నష్టపోయింది కదా. ఉక్రెయిన్ ఒక్కడే కాదు, ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం. ఇజ్రాయెల్ హమాస్తో పోలిస్తే చాలా బలమైన దేశం, కానీ ఇజ్రాయెల్ కూడా నష్టపోయింది కదా. అందువల్ల యుద్ధం ఏ దేశానికి అభివృద్ధినివ్వదు. ప్రతి యుద్ధం అంటూ వస్తే బలమైన దేశం, బలహీనమైన దేశం రెండు కూడా ఆర్థికపరమైన ఇతరత్ర ఇబ్బందులు పడాల్సిందే. అందుకే పదే పదే చెప్పేది, యుద్ధాన్ని కోరుకోకూడదు, యుద్ధోన్మాదాన్ని ప్రదర్శించకూడదు, యుద్ధం కోసం రంకెలేయకూడదు. యుద్ధం 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 అని కావాలని యుద్ధాసురులు సమాజంలో పెరిగిపోతున్నారు, ముఖ్యంగా సోషల్ మీడియాలో పెరిగిపోతున్నారు. బయట ఎవడొక్కడొచ్చి సైన్యంలో పనిచేయడం కానీ యుద్ధాసురులు బాగా పెరిగిపోయారు. పోస్టులు పెడుతుంటారు, తన కొడుకును ఆర్మీలో చేర్పిస్తారు. మళ్ళీ పొరపాటునోడు చెప్పి తాము వెళ్ళి తమ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళి ఆర్మీలో చేరతారా? చేరరు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యుద్ధం 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 అని యుద్ధాస్తులు ఎక్కువైపోయారు. కానీ యుద్ధం ఎప్పుడూ కోరుకోదు, యుద్ధం అనేది మనము కోరుకోకూడదు. అదే సమయంలో యుద్ధం వస్తే భయపడకూడదు. నేను ఉదాహరణకు మహాభారతాన్ని టంకిస్తూ చెప్తున్నాను. మహాభారతంలో ఏం జరిగింది? దానిలో ఈ పాండవులు ఏమడిగారు? 5 ఊర్లు ఇచ్చైనా సంధి చేసుకోమన్నారు. కానీ సంధికి దుర్యోధనుడు అంగీకరించినప్పుడు ఏం చేశారు? యుద్ధం చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం ఆపటానికి కౌరవ సభకు పాండవుల రాయబారిగా వెళ్ళాడు, మర్చిపోదామా? సో కానీ రాయబారిగా వెళ్ళి అక్కడ పరిస్థితులు వివరించి సంధి చేసుకోమని దుర్యోధనుడికి ప్రబోధించి దుర్యోధనుడు తిరస్కరించాడు. అలుగుట ఏ ఎరింగని యథాత శత్రువి అలిగిన నాడు అంటే శ్రీకృష్ణుడు పద్యం మనకి ఇప్పటికీ గుర్తొస్తుంది. సో అదంతా చెప్పిన దుర్యోధనుడు విన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథి అయి కురుక్షేత్రం యుద్ధ సైన్యాలు మోహరించిన వేళ మధ్యలో నిలబడి యుద్ధ వివక్షుడైపోయి నేను యుద్ధం చేయను, నా తండ్రులు తాతలు కొడుకులు మనమళ్ళు స్నేహితులతో నేనే యుద్ధం చేయాలి, ఈ రక్తాన్నాన్ని ఎలా బోధించాలి అంటే అర్జునుడికి గీతను బోధించి కర్తవ్యాన్ని బోధిస్తాడు. మీరు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? యుద్ధం నివారించడానికి ప్రయత్నించింది శ్రీకృష్ణ పరమాత్మ, యుద్ధం చేయనని అర్జునుడు వివశుడై పడిపోతే అర్జునుడికి ఉత్సాహాన్నిచ్చి తన కర్తవ్యాన్ని బోధించింది శ్రీకృష్ణ పరమాత్మ. అంటే అర్థం ఏంటి దీని నుంచి? సో ఇది భారతీయ తాత్విక వారసత్వం మనకేం చెప్తోంది? యుద్ధం కోరుకోకూడదు, యుద్ధ నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలి, యుద్ధ పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడాలి, మనం ఇచ్చే స్పందన కూడా. కానీ అదే సమయంలో అనివార్యమైతే యుద్ధం అంటూ మనపైన నెట్టబడితే దేశభక్తిత భారతీయుడు ఎవడు వెనక్కి తగ్గకూడదు. ఇది ప్రాతిపదికగా ఉండాలి. ఇకపోతే యుద్ధంలో బలాబలాలేంటి అనుకున్నప్పుడు ఏ రకంగా చూసినా ఇండియా కన్వెన్షనల్ వార్ఫేర్లో పాకిస్తాన్ కన్నా చాలా బలమైంది. ఎక్కువ ఉదాహరణకు రక్షణ వ్యయమే తీసుకుందాం. 2024 రక్షణ వ్యయం లెక్కలు వచ్చాయి. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రి అంటారు. సో వీరు ఎవ్రీ ఇయర్ ప్రపంచంలో రక్షణ పైన ఎంత ఖర్చు అవుతుంది, ఎవరు ఖర్చు పెడుతున్నారో లెక్కలు ఇస్తారు ప్రతి ఇయర్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రి అని, వన్ ఆఫ్ ద వెరీ అథెంటిక్ అండ్ ఫేమస్ ఇన్స్టిట్యూషన్. ఈ సిప్రి 2 రోజుల క్రితం లెక్కలు ఇచ్చింది, మీరు మీడియాలో దొరుకుతుంది చూడండి. సో ఈ సిప్రి లెక్కల ప్రకారం ప్రపంచం 2024లో $2.7 ట్రిలియన్ ఖర్చు పెట్టింది. అంటే $2,70,000 కోట్ల ఖర్చు పెట్టింది, ఈక్వలెంట్ టు ఇండియాస్ జీడిపి.
అంటే ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశానికి 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అనుకుంటాను అయినటువంటి భారతదేశానికి సమానమైన స్థాయిలో ప్రపంచం ఆయుధాలపైన ఖర్చు పెడుతుంది. ఇందులో హైయెస్ట్ 37% అమెరికా ఖర్చు పెడుతుంది. $997 బిలియన్, అంటే నియర్లీ $1 ట్రిలియన్. 2,70,000 కోట్లు ఖర్చు అవుతుంటే 2.7 ట్రిలియన్, అందులో 1 ట్రిలియన్ అమెరికాయే ఖర్చు పెడుతుంది. అమెరికా అకౌంట్స్ ఫర్ 37% ద గ్లోబల్ ఆన్ స్పెండింగ్. కానీ మరి సప్లై చేసేది కూడా అమెరికాయే. ప్రపంచంలో ఆయుధ మార్కెట్లో 43% షేర్ అమెరికా. అండ్ అందుకే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం వచ్చినా అమెరికన్ ఎకానమీ భూమి. అందువల్ల ఇవాళ రిసెషన్ పోవాలి అంటే అమెరికాలో ప్రపంచంలో యుద్ధం రావాలి, అమెరికాలో రిసెషన్ పోవాలని. కానీ అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, లాకిడ్ మార్టిన్ ఇట్లాంటి కంపెనీలు భారీగా లాభాలు పొందుతాయి. సో ఎందుకంటే గ్లోబల్ ఆర్మ్స్ మార్కెట్లో 43% అమెరికా సప్లై చేస్తుంది. ఖర్చు పెట్టే దాంట్లో 37% అమెరికా తర్వాత. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇండియా పాకిస్తాన్ కూడా కాంటెక్స్ట్ అర్థమయ్యడానికి మీకు గ్లోబల్ గణాంకాలు కూడా చెప్తున్నాను. సెకండ్ పొజిషన్ అమెరికా తర్వాత చైనా. చైనా $314 బిలియన్. 1 బిలియన్ ఈజ్ 100 crores. 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. 1 బిలియన్ ఈజ్ 100 crore, అంటే $314 బిలియన్. మీకు అమెరికా $997 బిలియన్ ఖర్చు పెడితే అందులో లెస్ దెన్ 1/3 చైనా సెకండ్ ప్లేస్లో ఉన్న కంట్రీ. అంటే అమెరికా డామినేషన్ ఎంతో దీన్ని బట్టి అర్థమవుతుంది నాకు. సో చైనా డిఫెన్స్ స్పెండింగ్ కూడా ఈ మధ్య 7% పెరిగింది లాస్ట్ ఇయర్. సో మీకు $314 బిలియన్. ప్రపంచ మిలిటరీ స్పెండింగ్ 9.4% పెరిగింది 2024లో. ఉక్రెయిన్ వారు, వెస్ట్ ఏషియాలో ఉద్రిక్తత నేపథ్యంలో వరల్డ్ డిఫెన్స్ స్పెండింగ్ 9.4% పెరిగింది. ఇందులో 7% ఈవెన్ చైనాది కూడా పెరిగింది. ఇది చైనా సెకండ్ పొజిషన్లో ఉంటుంది. థర్డ్ పొజిషన్లో మీకు రష్యా ఉంటుంది. రష్యా మిలిటరీ స్పెండింగ్ అయితే 2024లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 38% పెరిగింది, 38% పెరిగింది. ఎందుకంటే ఉక్రెయిన్ వార్ ఉంది కనుక. ప్రపంచంలో అత్యధికంగా రక్షణ పైన ఖర్చు పెడుతున్న దేశం ఉక్రెయిన్. తన దేశ జీడిపిలో 34% రక్షణ పైన ఖర్చు పెడుతుంది. అంటే ఒక $100 ఉక్రెయిన్కి ఆదాయం వస్తే $34 వాళ్ళు రక్షణ పైన ఖర్చు పెడుతున్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. సో ఇది హైయెస్ట్ జీడిపిలో భాగంగా చూస్తే డిఫెన్స్ పైన ఖర్చు పెట్టే దేశం ఉక్రెయిన్, 34% జీడిపి. సో థర్డ్ ప్లేస్లో రష్యా ఉంటుంది. ఫోర్త్ ప్లేస్లో జర్మనీ ఉంటుంది. జర్మనీ $88 బిలియన్ ఖర్చు పెడుతుంది. జర్మనీ ఈ మధ్య పెంచారు. సో ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ట్రంప్ వచ్చాక నాటో నుంచి మేము బయటకు వచ్చేస్తాం, యూరప్ కూడా తన జీడిపిలో 5% ఖర్చు పెట్టాలి, మీరు చూసుకోవాలి అని ట్రాన్స్ అట్లాంటిక్ అలయన్స్ బ్రేక్ అవుతున్న సమయంలో జర్మనీ డిఫెన్స్ స్పెండింగ్ పెంచింది, 4th ప్లేస్కి వచ్చింది, $88 బిలియన్. యూరప్ డిఫెన్స్ స్పెండింగ్ 17% పెరిగింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ స్పెండింగ్ 64% పెరిగింది. ఇక 5th పొజిషన్ వచ్చేది ఇండియా. చాలామంది తెలియదు, ఇండియా వీక్ అని అనుకుంటారు. మనం ఎందుకు వీఆర్ ఆల్సో ఈక్వల్లీ స్ట్రాంగ్ మిలిటరీ పవర్ అని చెప్పడానికి నేను ఈ గణాంకాలు చెప్పాను. సో ఇండియా స్పెంట్ $86 బిలియన్ లాస్ట్, అంటే $8,600 కోట్ల. అంటే జర్మనీ కన్నా కేవలం $2 బిలియన్ తక్కువ. అంతే. $86 బిలియన్ మనం ఖర్చు పెట్టాం లాస్ట్ ఇయర్ 2024లో. పాకిస్తాన్ ఎంత ఖర్చు పెట్టింది? ఇక ర్యాంకులు వద్దు, టాప్ 5 ర్యాంక్ చెప్పాను కదా. ఈ పాకిస్తాన్ ఎంత ఖర్చు పెట్టి $10 బిలియన్ ఖర్చు పెట్టింది. అంటే పాకిస్తాన్తో పోలిస్తే భారతదేశ మిలిటరీ వ్యయం 9 రెట్లు ఎక్కువ, 9 times. చూడండి మనం ఎంత పవర్ఫుల్ అనడానికి ఈ గణాంకాలు ఉదాహరణ కదా. ఈ మధ్య మనం 2 రోజుల క్రితం ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకొని 26 రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నాం. దాని డీల్ ఎంత అంటే $7.4 బిలియన్. అంటే పాకిస్తాన్ ఒక ఏడాదిలో ఖర్చు పెట్టే దాంట్లో 74% మనం ఒక్క ఫ్రాన్స్ నుంచి రాఫెల్ విమానాల మీద ఖర్చు పెట్టాం అనడానికి. ఇక ఇండియాకు పాకిస్తాన్కి ఎక్కడ కంపారిజన్ ఉంది? సో వీఆర్ మచ్ మోర్ స్ట్రాంగర్ మిలిటరీ పవర్, దీంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. ఇక ఇది మీకు ఆన్ స్పెండింగ్. రెండవ లెక్క చెప్తాను, అంటే మిలిటరీ పార్ట్నర్షిప్స్. అంటే ఇతర దేశాలతో మనకున్న సంబంధాలు, యుద్ధం అంటూ వస్తే
ఏ దేశానికి మద్దతుగా ఉంటుంది. మనం ఇప్పుడు చూసాం, యుక్రెయిన్ రష్యాతో యుద్ధం చేసింది. యుక్రెయిన్ తన సొంత బలం పైన యుద్ధం చేసిందా? అమెరికా, యూరోప్ సహకరిస్తే యుద్ధం చేసింది. ఇప్పుడు అమెరికా వెనక్కి వస్తే కొట్టుకుంటోంది. రష్యాకు మద్దతుగా బెలారూస్, చైనా, ఇరాన్, నార్త్ కొరియా వీళ్ళు వచ్చారు. నార్త్ కొరియా సోల్జర్స్ అయితే 10,000 మంది సోల్జర్స్ యుక్రెయిన్ బ్యాటిల్ ఫీల్డ్లో కురుస్క్ ప్రాంతంలో మీకు రష్యా మద్దతుగా పోరాడారు కూడా. సో ఇరానియన్ వాళ్ళు డ్రోన్లు ఇవన్నీ ఇచ్చారు. సో ఇక ఉక్రెయిన్కు అమెరికా అండ్ వెస్ట్ ఇచ్చారు. ఈ నాటో మొత్తం ఉక్రెయిన్కి మద్దతు ఇచ్చింది. అందువల్ల ఎనీ బలాలు లెక్కించేటప్పుడు మనం లెక్క పెట్టుకోవాల్సిన దాంట్లో సొంత బలాలే కాదు, ఎవరి వైపు ఎవరు ఉంటారో అనేది కూడా లెక్కలు తీసుకోవాలి. సో ఎవరికి వైపు ఎవరుంటారో అనుకున్నప్పుడు ఇండియాకు ప్రపంచంలో ఇజ్రాయిల్, ఫ్రాన్స్, యూకే, అమెరికా, రష్యా ఇలా చాలా దేశాలతో డిఫెన్స్ రిలేషన్స్ ఉన్నాయి. కానీ యుద్ధం అంటూ వస్తే ఈ దేశాలన్నీ మన తరఫున పోరాడతాయా? ఐ డోంట్ థింక్. ఏ దేశమో మన తరఫున పోరాడుతుంది అనుకోను, ఇంక్లూడింగ్ ఇజ్రాయిల్ బాగా సహకరిస్తున్న మన వాళ్ళు భ్రమపడుతున్నారు. ఎందుకు అంటే జరగదు. ఎందుకు జరగదు అంటే ఇజ్రాయిల్ ఇస్ అన్ అమెరికన్ అలై, పాకిస్తాన్ ఇస్ అన్ అమెరికన్ అలై. అమెరికా అనుకూలంగా ఉంటేనే ఇజ్రాయిల్ సపోర్ట్ చేస్తుంది. ఇతరత్ర మిలిటరీ సేల్స్ ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ షేరింగ్ ఉండొచ్చు, కానీ ప్రత్యక్షంగా మనతో వచ్చి పోరాడవు. ఇప్పుడు ఉక్రెయిన్తో ప్రత్యక్షంగా యూరోప్ బలగాలు పోరాడాయా? అమెరికన్ బలగాలు పోరాడాయా? అమెరికా యూరోప్ ఆయుధాలు ఇచ్చి డీప్ ఇన్సైడ్ రష్యా అటాక్ చేయవద్దని చెప్పింది. ఉక్రెయిన్ గగనతలాన్ని మీకు నో ఫ్లై జోన్గా ప్రకటించమంటే అమెరికా అంగీకరించలే, యూరోప్ అంగీకరించలే. ఉక్రెయిన్కి అర్థమవుతుంది కదా. అందువల్ల భారతదేశానికి ప్రపంచంలో చాలా దేశాలతో బ్రహ్మాండమైన రిలేషన్స్ ఉన్నా రేపు ఈ మిలిటరీ ఘర్షణలో మనతో వచ్చి భుజం కలిపి ఎవరు పోరాడరు. ఇక పాకిస్తాన్తో ఎవరు పోరాడతారు అన్నది. పాకిస్తాన్కు అమెరికా ఒక గట్టి మిత్రదేశం మిలిటరీగా. ఎందుకంటే పాకిస్తాన్ ఏర్పడినప్పుడు ఇండియా ఏర్పడింది. ఇండియాలోమో నాన్ అలైన్డ్ కంట్రీ, అలీన దేశమైంది. పాకిస్తాన్ అమెరికా నాయకత్వంలోని సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్, సీటో సౌత్ ఈస్ట్ ఏషియా ట్రీటీ ఆర్గనైజేషన్, ఇందులో పాకిస్తాన్ మెంబర్ అయింది. పాకిస్తాన్ ఇది అమెరికాకు నాన్ నాటో అలై, బిగ్గెస్ట్ క్లయింట్. మనము కొంటాం అమెరికా నుంచి, మనకన్నా ఎక్కువ కొంటుంది పాకిస్తాన్. సో అందువల్ల కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే అమెరికాకు ఇండియాకు ఉన్న రిలేషన్స్ రీత్యా పాకిస్తాన్ తరఫున అమెరికా వకాల్తా పుచ్చుకుంటుందా అంటే అనుమానాస్పదమే. అందులో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో అమెరికాకు ఒప్పందం కుదిరినాక ఇలా పాకిస్తాన్ రెలవెన్స్ కాస్త పోయింది 2021 నుంచి. అందువల్ల అమెరికా రెండు దేశాలకు నీతి వ్యాఖ్యలు చెప్పి ప్రేక్షక పాత్ర పోషిస్తున్న అంచనా. ఇక చైనా డెఫినెట్గా మన ఇండియా చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలోని క్వాడ్ కూటమిలో మెంబర్. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి. సో క్వాడ్లో మెంబర్ అంటే తమకు వ్యతిరేకంగా కూటమి కడుతుందని చైనా ఆరోపణ. చైనాకు మనకు సరిహద్దు విభేదాలు కూడా ఉన్నాయి, ఘర్షణలకు కూడా మనం గల్వాన్ లోయలో చూసాం. ఇండియాకు చైనా, అమెరికా, ఇండియా యాక్సిస్లో ఉన్న పరిస్థితులు రీత్యా చైనా, పాకిస్తాన్ కూడా క్లోజ్. కానీ ఎక్కడి దాకా ఉంటుంది పాకిస్తాన్కు? సో గత యుద్ధాల్లో ఎప్పుడైనా చైనా పాకిస్తాన్కు డైరెక్ట్గా వచ్చి కలిసి పనిచేసిందా? ఇవాళ చైనా పరిస్థితి ఏంటి? అమెరికాతో పోరాడాల్సి ప్రత్యేక పరిస్థితులు ఉంది. అందుకే చైనా ఇది రీచింగ్ అవుట్ టు ఇండియా. అందువల్ల చైనా మాట రీత్యా సహాయం చేస్తుందేమో పాకిస్తాన్కి, కానీ చేతరీత్యా గతంలో చేయలేదు, ఇప్పుడు చేయదు. అంటే ఈ ఫైట్ అల్టిమేట్గా ఇండియాకు పాక్ మధ్యనే జరగాలి. ఎవరికి నచ్చినా ఇండియాకు పాక్కు మధ్య జరిగితే ఇండియా ఈజ్ ఫార్ ఎహెడ్ ఆఫ్ పాకిస్తాన్. ఇక థర్డ్ ఫ్యాక్టరు, అసలు ఎకానమీ పాలిటీ తట్టుకోగలదా? ఎందుకంటే యుద్ధం అంటూ వస్తే ఇప్పుడు ఆ డిఫెన్స్ పైన ఎంత స్పెండ్ చేస్తున్నాం అన్నదే కాదు, నీ ఎకానమీ పాలిటీ తట్టుకోగలగాలి. ఇండియన్ పాలిటీకి పాకిస్తాన్ పాలిటీకి తేడా చూడండి. భారతదేశ రాజకీయ వ్యవస్థ ఏకోన్ముఖంగా పాకిస్తాన్ పైన పోరాటానికి సిద్ధపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ క్షణమైనా దాడికి మిలిటరీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడంటుంటే ప్రధాన ప్రతిపక్షం అనేది ఇంకెంత లేట్ చేస్తో తొందరగా కొట్టేయని అంటున్నాడు. మీరు గమనిస్తే
అందువల్ల పాకిస్తాన్ సంగతి తేల్చనే దాంట్లో ఇండియాలో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. ఇంక్లూడింగ్ ఎంఐఎం నాయకుడైన అసదుద్దీన్ ఓవైసీ కూడా పాకిస్తాన్ కోలుకోకుండా మిలిటరీ దెబ్బతీయాలని డిమాండ్ చేస్తున్నాను. అంటే పాకిస్తాన్ అసీం మునీర్ అంటాడు, ముస్లింలు అంతా మా వాళ్ళు, హిందువులంతా మీ వాళ్ళు అంటున్నాడే. మరి అసదుద్దీన్ ఓవైసీని మించిన ముస్లిం అసీం మునీర్. ఆ ముస్లింల హక్కుల కొరకు దేశమంతటా తిరుగుతున్న వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ. ఏమంటాడు అసదుద్దీన్ ఓవైసీ? పాకిస్తాన్ ఇది ఫెయిల్డ్ స్టేట్, ఇది రోగ్ స్టేట్, దాని సంగతి తేల్చండి అంటున్నాడు. దాన్ని కోలుకోకుండా అటాక్ చేయండి అని అంటున్నాడు. ఇప్పటికైనా పాకిస్తాన్కి అర్థం కావాలి ఏంటి అనేది. సో అందువల్ల పాకిస్తాన్ పాలిటియోమో ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్ మనుషులు ఆర్మీ వెంటనే తిరగబడ్డారు. సో పాకిస్తాన్ ప్రభుత్వానికి లెజిటిమసీ లేదు, పాక్ ఆర్మీకి లెజిటిమసీ లేదు. పాక్ ఆర్మీకి అసీం మునీర్ వర్సెస్ అసీం మునీర్ ఈ మధ్య 5 మిలిటరీ జనరల్ తనతో సహా 5 మిలిటరీ జనరల్కి ఎక్స్టెన్షన్ ఇచ్చుకున్నాడు. దాంతో ఆర్మీలో ఇతరులు ఆయనతో పోటీ పడడం వల్ల కోపం పెరిగిపోయింది. ఇండియన్ ఆర్మీకి ఈ ప్రాబ్లం లేదు. ఇండియన్ ఆర్మీ హైలీ డిసిప్లిన్ ఫోర్స్. సో ఇది తర్వాత పాకిస్తాన్కు బెలూచిస్తాన్ అటాక్ తిరగబడుతోంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టెహరీక్ తాలిబాన్ దాడి చేస్తోంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ పాకిస్తాన్లో 44% ల్యాండ్ వాళ్ళు మేము ఉండం పాకిస్తాన్ అంటుంది. పాక్ ఎకానమీ అప్పుల పాలై ఆఖరికి ఐఎంఎఫ్ బెయిలౌట్ పైన ఆధారపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ ఎకానమీ పాలిటీ ఉంది. ఇండియాపై కూడా ప్రభావం ఉంటుంది అనివార్యంగా ఎకానమీ. కానీ ఇండియా తట్టుకోగలదు, పాకిస్తాన్ తట్టుకోలేదు. రెండింటి మధ్య తేడా ఉంది. ఇప్పుడు ఒక పెద్ద ధరలు భయంకరంగా పెరిగాయి అనుకోండి, నాగేశ్వరం అంటానికి ఇబ్బంది ఉంటుంది, సెక్యూరిటీ గార్డ్కి ఇబ్బంది ఉంటుంది. నాగేశ్వరమో తట్టుకోగలడు తనకున్న సేవింగ్స్ రీత్యా, తనకున్న ఆదాయ వనరుల రీత్యా. కానీ ఆ సెక్యూరిటీ గార్డ్ తట్టుకోలేడు. ఇది కూడా అంతే. ఇండియన్ ఎకానమీ తట్టుకోగలుగుతుంది, పాకిస్తాన్ ఎకానమీ తట్టుకోలేదు. అందువల్ల అయితే ఒక్కటే పాకిస్తాన్ ఆశ ఏంటంటే మాకు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా, దాన్ని బూచీగా చూపెట్టి మేము ఇండియాను బెదిరిస్తాం. అందుకే ఆ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ పదే పాకిస్తాన్ చేసేది. కన్వెన్షనల్ వార్ఫేర్లో కానీ జియో పొలిటికల్ ఫ్యాక్టర్స్ రీత్యా తీసిన ఎట్టి పరిస్థితిలో పాకిస్తాన్ పై దరిదాపులో కూడా లేదు ఇండియాకు. కానీ ఒక్క న్యూక్లియర్ పారిటీ అంటే ఇండియాకు న్యూక్లియర్ ఫోర్సెస్ క్యాపబుల్ ఉంది, పాకిస్తాన్ న్యూక్లియర్. ఆ న్యూక్లియర్ పారిటీని ఒక్కదాన్ని ఉపయోగించుకొని పాక్ బ్లాక్మెయిల్ చేస్తుంది. కానీ పాకిస్తాన్కి అర్థం కావాల్సింది న్యూక్లియర్ వెపన్స్ అటాక్ ఉపయోగపడవు, డిటరెన్స్కి ఉపయోగపడతాయి. రెండింటి మధ్య తేడా ఉంది. అణ్వాయుధాలు ఎప్పుడు దాడికి ఉపయోగపడవు, రక్షణకు ఉపయోగపడతాయి. రష్యా దగ్గర అణ్వాయుధాలు లేవా? మరి ఉక్రెయిన్తో 3 ఏళ్ళు ఎందుకు యుద్ధం చేస్తుంది? ఒకసారి అణ్వాయుధం వేస్తే పని అయిపోతుంది కదా. ఉక్రెయిన్ పని వేస్తుంది రష్యా. ఉక్రెయిన్కి అణ్వాయుధాలు రష్యాకు ఉన్నాయి, మరి ఎందుకు రష్యా వాడతలేదు 3 ఏళ్ళుగా? కామన్ సెన్స్ చెప్తుంది కదా. ఒకవేళ అణ్వాయుధాలు దాడికి ఉపయోగపడితే, అణ్వాయుధాల కంబాట్ వాల్యూ ఉంటే అసలు ఈ యుద్ధానికి ముగింపు పలకాలి కదా. రష్యా 3 ఏళ్ళు కొట్లాడుతుంది ఇంత కష్టపడి. ఒక న్యూక్లియర్ వెపన్ ఏర్పడితే ఉక్రెయిన్ సంగతి తేలిపోతుంది కదా. కానీ చేసింది రష్యా. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ ఆర్ నాట్ కంబాట్ వెపన్స్, దే ఆర్ డిటరెన్స్ వెపన్స్. అంటే నీ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంటే ఇంకోడు అటాక్ చేస్తాడు, భయపడతాడు. అంతకు మించి న్యూక్లియర్ వెపన్ పనిచేయలేదు. పాకిస్తాన్కి అర్థమైతే వస్తుంది. ఇట్స్ ఏ కంబాట్ వెపన్ కాదు, ఇట్స్ ఏ డిటరెన్స్ వెపన్. అందుకని మీకు రష్యా ఉదాహరణ చెప్పాను. కామన్ సెన్స్ చెప్తాను కదా. మరి ఈ 3 ఏళ్ళు ఎందుకు వారు చేయాలి? ఒకసారి పడితే అయిపోతుంది కదా. సో అందువల్ల కంపారిజన్ మీరు అడిగారు. కంపారిజన్లో పాకిస్తాన్ దరిదాపులో కూడా రాదు ఇండియాతో పోలిస్తే. అది పాకిస్తాన్కి అనేక సార్లు అర్థమైంది. కానీ కుక్కతో వంకర కదా ఏం చేయగలుగుతాం. నీకు ఎన్నిసార్లు జరిగినా మళ్ళీ నువ్వు ఎన్నిసార్లు కుక్కను చెప్పుతో కొట్టు మళ్ళీ అక్కడికి వస్తుంది కుక్క. ఎన్నిసార్లు పోలీసులు అరెస్ట్ చేసినా 7వ సారి 8వ సారి విడుదల దొంగతనం చేస్తుంటాడు వాడు. అది పాకిస్తాన్ వక్రబుద్ధి. దానికి ఏం చేయగలం?